60 రోజుల్లోనే ఇంగ్లీష్ నేర్చుకునే అద్భుత అవకాశం మీకోసం ఇప్పుడే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మంచి చందమామ కథ చెప్తారండి? మోసగాళ్ళ కథ చెప్దాం. ఓ. తెలివైన మోసాలు ఒక్కళ్ళు ఒక్కో రకంగా చేస్తారు. ఇప్పుడు కూడా మనం మోసగాళ్ళని చూస్తాం చూడు, కొన్ని సభల్లో కూడా జరిగిపోతుంటాయి. అట్లా ఏదో ఇది చేస్తే గుడి వాళ్ళకి కళ్ళు వచ్చేస్తాయి, కుంటి వాళ్ళు నడిచేస్తారు, మూగవాళ్ళు మాట్లాడేస్తారు. అవునవును. అలా అవన్నీ ప్రీ ప్లాన్డే కదా. ఎప్పుడు కూడా ఇన్స్టెంట్గా మోసాలు తక్కువ జరుగుతాయి, ఓకే. ప్లాన్డ్ మోసాలే ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఒక ఊళ్ళో ఓ ఇద్దరు మోసగాళ్ళు కలిసి జనాన్ని మోసం చేసేవాళ్ళు. ఈ ఊళ్ళో జనాల్ని కొంతమందిని స్టూపిడ్స్ని చేసి సంపాదించుకున్నాక ఇంకో ఊరు తరలి పోయేవాళ్ళు, అక్కడేదో చేసేవాళ్ళు. అయితే ఏమైంది, వీళ్ళు ఈ ఊరు నుంచి వెళ్ళి ఇంకో ఊరు వెళ్తుంటే ఆ ఊళ్ళోకి ప్రవేశిస్తూ ఉండగానే ఆ ఊరి మొగదల్లోనే ఉన్న ఒక ఆయన, ఈ సవీధరుగులో కూర్చున్న ఒక ఆయన ఎప్పుడో వీళ్ళ చేతిలో మోసపోయినవాడు. ఆయన అరిచర్చి కేకలు పెట్టాడు. వీళ్ళిద్దరూ మోసగాళ్ళు, ఇట్లా చేశారు అట్లా చేశారు అని అరిచి గొడవ చేసేసాడు. జనం చేరిపోయేసరికల్లా ఈ అబ్బాయి ఇద్దరు, ఈ మోసగాళ్ళు ఇద్దరు చేరో పక్కకి పారిపోయారు. అసలు ఆగల. అయితే వీళ్ళు జనరల్గా సన్యాసి వేషాలు వేసుకునేవాడు. వీళ్ళల్లో ఒకడు గురువు వేషం వేసుకునేవాడు ఒకడున్నాడు. వాడు ఇక్కడి నుంచి తప్పించుకుని ఎటా ఆగోట చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు అయ్యి వేరే ఏదో పల్లెటూరులోకి, ఒక సుమారైన పట్టణం టౌన్ లాంటిది, పూర్తి పల్లెటూరు కాదు, కొంచెం బాగా 50-100 ఇళ్ళు ఉన్నాయి, అందులోకి ప్రవేశించాడు. ఈ కథాకాలం నాడు చిన్న చిన్న ఊళ్ళే ఎక్కువగా ఉన్నాయి. ఓకే. నగరాలకు వెళ్ళేంత ట్రాన్స్పోర్టేషన్ అవి అప్పుడు ఉండేది కాదు. మామూలు వాళ్ళంతా కాలినడకని వెళ్ళవలసిందే. అయితే వెళ్ళి ఒక ఊళ్ళో అరుగు మీద కూర్చున్నాడు. ఆడేమి తిండి గడిచే మార్గం కనిపించట్లా. అట్లా కూర్చుని ఉండేసరికి అలా పొద్దునే ఒక ఆయన చూశాడు. ఎవరో సన్యాసి కూర్చున్నాడు అనుకున్నాడు. మంచినీళ్ళు తెచ్చుకుంటూ చూశాడు. మళ్ళీ నిటాగే చిదానందమూర్తిగా కనపడుతున్నాడు. మధ్యాహ్నం గొడ్లిప్పడానికి 9 గంటల వేళ, ఇది పొద్దున్నే 9ంటికి గొడ్లను నిప్పినప్పుడు చూశాడు. గొడ్లను చెరుకు తీసుకెళ్తుంటే అటాగే కూర్చున్నాడు. తోలుకెళ్ళి 12 గంటలకు ఇంటికి వెళ్తుంటే కనపడ్డాడు. 4 వేళలా చూసేసరికల్లా ఎప్పటి నుంచో చూస్తున్న ఫీలింగ్ వస్తుంది కదా, సహజం అదే. ఏంటి ఇన్ని మాటలు చూసినా ఇన్ని జపమే చేస్తున్నాడు, ఎవరో మహానుభావుడిలాగా ఉన్నాడని ఏం చేశాడు, ఇంటికి వెళ్ళి గబాలను ఒక ముద్ద అన్నం తినేసి వచ్చి వాళ్ళ ఆవిడ్ని ఏమే ఒక 2 అట్లు కాస్త పొట్లం కట్టివ్వు అని చెప్పి ఆవిడేదో అట్లు పోసుకుంటూ ఉంటే అట్లను ప్యాక్ చేయించుకుని వచ్చి ఈయన దగ్గర కూర్చున్నాడు. అయ్యగారు, తమరెవరండి, పొద్దు నుంచి చూస్తున్నాం, ఇక్కడే కూర్చుని ఉన్నారు, అట్లు భోంచేస్తారా అని భోజనం చేయించాడు. నాయన, నేను త్రికాల వేదిని, దేశ ప్రశ్నకైనా సమాధానం ఉంది నా దగ్గర. ఓహో, బాగుంది. పొద్దు నుంచి జపం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారంటే భగవంతుడినే నాయన. నేనట ప్రార్థిస్తూ ఉంటే నీకేదైనా ప్రశ్న ఉందనుకో, సమస్య ఉందనుకో, దానికి సమాధానం నాకు తడుతుంది. ఎవడి సమాధానం నా దగ్గరకు వస్తుందో వాడు నా దగ్గరకు వస్తాడు. ఇంతమంది ఉన్నారా ఊళ్ళో, ఎవడు రాలో నువ్వు వచ్చావు అంటే నీకేదో ప్రశ్న ఉంది, నాకు ఇందాక వచ్చిన సమాధానం నీదే ఉంటుంది, అడుగు, నీకేం కావాలి. మా చిన్నబ్బాయికి పెళ్ళి అవ్వలేదండి, పెళ్లి సంబంధాలు కుదరట్లేదు, అంతే కదా, ఇదిగో ఈ తాయెత్తు కట్టు అని ఒక తాయెత్తు తీసిచ్చాడు. ఆశ్చర్యపోయాడు. తాయెత్తు కడితే పెళ్ళి అవుతుందండి అన్నాడు. ఎందుకు కాదు, లక్షణంగా అవుతుంది. ఇప్పుడు చూడు, పొద్దున్నుంచి చూస్తున్నావు, నువ్వు నన్ను ఎప్పటి నుంచో చూస్తున్నావు, ఇంతమంది చూస్తున్నారు, ఎవ్వరూ రాలా, ఒక పిల్లవాడి పెళ్లి జరుగుతుంది అనేది కనపడింది నాకు. నీ ప్రశ్న నా సమాధానం ఒకటే, ఏం చూసావా అనేసరికల్లా ఆయన చాలా సంతోషించాడు. మరి సాయంకాలం భోజనం మేమే పెడతామండి మీకు. 3ంటికో 4ంటికో పొలం నుంచి పొద్దునే వెళ్ళేటప్పుడు చూశారు, కాషాయ బట్టలు కట్టు కూర్చున్నాడు ఆయన. 4 గంటల వేళ పొలం నుంచి తిరిగి వస్తారా, ఎవరు వచ్చారా సన్యాసి, ఇదేమిటి మనకి అక్కడ ఆయన ఫలానా వరహాల సెట్టో ఏదో, ఆయన ఇక్కడే కూర్చుని ఉన్నాడు, ఈయన దగ్గర కూర్చున్నాడు, ఏమిటి అని, ఎవరండి ఈయన అని ఈయన అడిగేసరికి మహానుభావుడు, తెగ తపస్సు చేస్తాడు, మా చిన్నబ్బాయికి పెళ్ళి అవుతుందని అభయం ఇచ్చాడు, తాయెత్తు కూడా ఇచ్చాడు అన్నాడు. అనగానే అప్పుడు తాయెత్తు ఇచ్చాడు, మా అమ్మాయికి పిల్లలు లేరు కదండి అన్నాడు. కావాలంటే తీసుకో తాయెత్తు, తాయెత్తుకి ఏమన్నా ఇవ్వాలండి అన్నాడు. ఏమో నేనేమి ఇవ్వాలా, అట్లు పెట్టా, రాత్రి భోజనానికి మా ఇంటికి రమ్మన్నా, డబ్బులు ఇస్తే ఇవ్వచ్చు, బాగుండదు కదా, తాయెత్తుకి డబ్బులు ఇవ్వండి అని అడగట్లేదు ఆయన, మన ఇష్టం అనేసరికల్లా అయ్యో అదేం మాట అండి, ఆయన ఆ ఊరు ఈ ఊరు తిరుగుతాడు పాపం, తినాలి కదండి,
తపస్సు చేసుకోవడానికి ఓపిక కావద్దు అని 4 వరహాలు ఇచ్చి మా అమ్మాయికి పిల్లలు కలగలేదండి. ఓహో, ఈ ఊళ్ళో సంతాన లక్ష్మి కనపడింది, అదేనా ఈ అమ్మాయికే పిల్లలు పుడతారని ఇంకో తాయెత్తు ఇచ్చాడు. అక్కడి నుంచి టకా 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 చేరిపోయారు జనం. తాయితుల మీద ఒక్క గంట తిరిగేసరికి ఈయన ముందు పెట్టుకున్నటువంటి గావంచా నిండా నూనె ఇవి బిళ్ళలు చిల్లరే అన్ని ఈ కాయిన్స్. అప్పట్లో నోట్లు తక్కువ కదా, అవునవును. చేరిపోయారు. అందరికీ తాయెత్తులు ఇస్తున్నాడు. డబ్బులు ఇవ్వాలి అనేది ఒక నియమంగా అయిపోయింది. అందరు ఇస్తుంటే మనం ఇవ్వకుండా ఎట్ట కుదురుతుంది? అంతేగా, ఇస్తారు. ఇంతలో ఏమైంది, శిష్యుడు వచ్చాడు. వీడెవడు, మొదట వీళ్ళిద్దరు విడిపోయారు కదా, బయట దూరంగా నుంచుని ఒరే పుండాకోర్ అని గట్టిగా అరిచాడు. దుర్మార్గుడు, వీడిని నమ్మబోకండి అని అరిచాడు. అరిచేసరికి జనాలు ఆశ్చర్యం, ఇదేమిటి, వాడు కొంచెం కాషాయంతో కట్టుకున్నాడు, చిన్న గావంచా కట్టుకుని చిన్న చొక్కా వేసుకున్నాడు, ఈయన పెద్ద వస్త్రం కట్టుకున్నాడు. అనేసరికి ఈయన గడ్డన్ని ఎదుర్కొంటూ వీడు మా పాత శిష్యుడు అన్నాడు. అనగానే జనాలు అతని దగ్గర ఏమిటి తిడుతున్నావు ఏమిటంటే, వీడొట్టి దుర్మార్గుడు, వాడిచ్చే తాయెత్తులు ఏవి పని చేయవు, వేస్ట్ ఫెలో వీడని తెగ తిట్టడం మొదలుపెట్టాడు. కొంతమంది జనాలు అటు చేరిపోయారు. ఈ డబ్బులు తీసుకుంటున్నాడంటే సరైన వాడు కాదనమాట. వీళ్ళకి మొదట తాము డబ్బు ఇచ్చి తాయెత్తులు తీసుకోవడం జాయిస్ బాగానే ఉంది, కానీ ఇతను సరైన వాడు కాదని ఇంకొకటి చెప్పేసరికల్లా వీళ్ళకి ఏమనిపించింది, డబ్బులు తీసుకుంటున్నాడంటే కాదన్నమాట. మరి ఈయన గొప్ప సేవకుడైతే సేవ చేయాలి కదా, గొప్ప సన్యాసి అయితే డబ్బులు తీసుకోకూడదు కదా, ఎందుకు తీసుకుంటున్నాడు డబ్బులు? కానీ ఆయన అడగలేదు, తాము ఇచ్చాము అన్నమాట గుర్తులేదు. ఆయనే అడగల, నువ్వే వెళ్ళావు, మనమే వెళ్ళాము ఈయన దగ్గరికి, ఎవరిని పిలవలా అతను. ఆ మాట తట్టదు, ప్రజలకు ఎవ్వరికీ అది తట్టదు. నేనేం నిన్ను పిలవలా, నువ్వే వచ్చావు నా దగ్గరికి, నేను ఎలా ఉండాలో నువ్వెందుకు చెప్తావు? చెప్పకూడదు కదా. అసలు ఆలోచించారు ప్రజలు. అక్కడి నుంచి గందరగోళంగా వీళ్ళు వాళ్ళు బాహాబాహి కొట్టాడుకోవడం, తిట్టుకోవడం మొదలుపెట్టారు. కొంతమంది నాబోటి వాళ్ళు ఉన్నారు కదా, ఆయన అడిగాడు ఏంటయ్యా నిన్ను డబ్బులు ఇచ్చావు, తీసుకున్నావు, ప్రయత్నం చేస్తే తెలుస్తుంది వీడెవడో అని కొంతమంది. ఆయన పొద్దు నుంచి కూర్చున్నాడు, ఆయన ఎవరి దగ్గర ఏమీ అడగలేదు అని కొంతమంది. ఆ సన్యాసాలకి డబ్బులు ఎందుకండి, సన్యాసవాడికి డబ్బు ఎందుకండి, వాడికి ఏమైనా పిల్ల పాప ఇల్లా వాకిలా ఒడ్డు గోదా ఏముంటాయి అని ఇంకొంతమంది. అక్కడి నుంచి ఈయన లేచి నిలబడ్డాడు గురువుగారు. ఒరే అజ్ఞాని, ఎక్కువగా మాట్లాడకు, నీ మాట నిజమైతే ఈ కప్పు గోలి నా నెత్తి మీద పడుతుంది, అబద్ధమైతే నీ సంగతి అన్నాడు. అనగానే ఈ శిష్యుడు బిళ్ళబీటగా విరుచుకుపడిపోయాడు. పడిపోక జనాలు చచ్చిపోయాడు ఇంకేముందని పరిగెడితే వాడు ఇట్లా సోయి లేకుండా పడున్నాడు. లెక్క ప్రకారం ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు, నువ్వు చెప్పేది నిజమైతే కప్పుకూలు నా నెత్తి మీద పడాలి, అబద్ధమైతే నువ్వు అన్నాడు. అనంగానే పడిపోయాడంటే ఏమిటి అర్థం? గురువుగారు కరెక్ట్. అక్కడి నుంచి జనాలు పరుగులు పెట్టారు. ఇంకేముంది అన్నారు. ఇక ఈయన దగ్గర ఉన్న వాళ్ళంత మహానుభావ, మీరు ఎంత గొప్పవాళ్ళండి, పాపం వాడెవడికో శాపం పెడితే ఎట్లాగా, మీలాంటి మహానుభావులు శాపాలు అవి పెట్టకూడదు కదా, భగవంతుడి స్వరూపం మీరు, వాడిని బతికించండి ఊరిని అడిబడిలో చచ్చిపోయాడని కేకలు పెట్టారు ఇంకొంతమంది. ఈయనేం చేశాడు, లేచెళ్ళి వెళ్తే తాయెత్తు ఒకటి పుచ్చుకెళ్ళి ఆ తాయెత్తుని దండం పెట్టి కట్టాడు. గురు నీ దయ అని కట్టాడు. కట్టంగానే కింద పడిన లేచి కూర్చున్నాడు. గురుగారు నన్ను క్షమించండి, అజ్ఞానిని, చాలా పొరపాటు పడ్డాను, మిమ్మల్ని వాళ్ళు ఎవరో అంటుంటే అది నిజం అనుకున్నాను, దయచేసి నన్ను క్షమించి శిష్యుడిగా స్వీకరించండి అని పాదాలు పట్టుకోగానే గురువుగారు క్షమించాను, పో, బతుకు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. అనగానే వాడు బతుకు జీవుడా అని శిష్యుడు లేచి వెళ్ళిపోయాడు. ఈ అప్పటిదాకా సంచి ఏమిటి ఆ గావంచా మీద పడ్డాయి బిళ్ళలు, ఇప్పుడు మొత్తం గావంచా అంతా నిండిపోయేన్ని కాసులు పడ్డాయి. అక్కడి నుంచి వార వీర ప్రసాదాలు పదార్థాలు ఆహార పదార్థాలు పట్టుకొచ్చి భిక్ష అని పట్టుకొచ్చి ఇచ్చారు. బాగా చీకటి పడ్డాక ఈయన, నాయన మళ్ళీ అవకాశం ఉంటే భగవంతుడు కనుక మీ ఊరు వైపు దారి చూపిస్తే తప్పకుండా వస్తా, తాయెత్తులు అవి కట్టుకుని ధైర్యంగా సంతోషంగా ఉండండి, మీకు పిల్లలు కలుగుతారు, పాపలు కలుగుతారు, మీ పొలాల్లో పంటలు పండుతాయి, మీ పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయి, మీ గొడ్డు గోద అంతా అభివృద్ధి ఉంటుంది, ఊరు సుభిక్షంగా ఉంటుందని అందరినీ పేరు పేరున దీవించి రాత్రి బాగా ఎక్కాక, రాత్రిపూట ఊళ్ళల్లో నిద్ర చేయకూడదు నాయన, నాబోటి సన్యాసులు ఊళ్ళలో పడుకోకూడదు, అడవిలో పడుకోవాలి నేనని వెళ్ళిపోయాడు. వీళ్ళంతా శివోహం అనుకుని దండాలు పెట్టుకున్నారు. ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళారు ఎంతో సంతోషంగా. ఇవాళ ఎలాంటి మహత్తుని మనం కంటితో చూసాం అనుకున్నారు. ఈయన ఊరు దాటి వెళ్ళాక శిష్యుడు వెయిట్ చేస్తున్నాడు. ఈ సంపాదించిన డబ్బులు వచ్చేసకం చక్కగా పంచుకుని
ఆ తెచ్చిన ఆహార పదార్థాలు పంచుకు తిని హాయిగా అడవిలో గావంచాలు పరుచుకు పడుకుని తెల్లవారాక ఏ ఊళ్ళో పిచ్చి వెధవులు ఎక్కువ ఉన్నారో ఎంక్వైరీ చేసుకుని ఆ ఊరు వెళ్దాన్రా అని చెప్పి చెప్పుకున్నారనమాట. తర్వాత ఇక దాన్ని వాళ్ళు మళ్ళీ ఊరు బయలుదేరారు. కథ కంచికి మనం ఇంటికి. ఎక్కడో శాస్త్ర జరుగుతుంది, అది ఎప్పటికో శాస్త్ర జరిగినా అక్కడికి మూసేస్తారు బిచానా. అంతే, మళ్ళీ మళ్ళీ కొత్త ప్లేస్ లో ఈ మోసాలు చేసి సంపాదించే వాళ్ళందరూ అంతే. అంతే. జనాల పిచ్చితనాలని క్యాష్ ఎట్లా చేసుకోవాలి. కావాలంటే అట్లా క్యాష్ చేసుకుంటారు. మనం చిన్న చిన్న ఇలా పిచ్చి మోసాల నుంచి పెద్ద పెద్ద వ్యాపార సంస్థల వరకు అంతే రమ్మగారు. ప్రతిదీ జనాల వెర్రితనం మీదే, వాళ్ళ అమాయకత్వం మీదే, వాళ్ళ తెలివి తక్కువ ఉమ్మతనం మీదే పెద్ద పెద్ద కోటాను కోట్ల రూపాయల వ్యాపారాలు కూడా నడుస్తూ ఉంటాయి. అంతే. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మగారు. నమస్తే.